అమ్మా, ముందు మీకు అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలమ్మా. మిగతా న్యూస్ ఛానల్స్ అందరూ కూడా దయచేసి కూడా వీటన్నిటి ప్రసారం చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఒక సోమవారం ప్రజావేదిక లోపల కలెక్టర్ దగ్గరికి ఒక ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు ఏది విధమైన సమస్యలను కూడా వాళ్ళకి పరిష్కారం చేసే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వంలో ఉంది. అలానే మేము కూడా మేము కలెక్టర్ దగ్గర పోకుండా కూడా మేము మీ దగ్గరికి వచ్చాం. మేము కూడా ఒక 61 అంటే ఎబోవ్ ఏజ్ వాళ్ళం. మేమందరం మీకు ప్రభుత్వానికి సేవ చేసి మీ దగ్గరకు వచ్చి మీరు ఇవ్వవలసినవి మా డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇట్లా ఈ వయసులో ఇబ్బంది పెట్టడము ఇది పద్ధతి కాదు. ఏ ప్రభుత్వాలైనా కూడా ఇది మంచిది కాదు. రైతు ఏడ్చినటువంటి వ్యవసాయం ఎట్లయితే బాగుపడదో, ప్రభుత్వాలంటే ప్రభుత్వం యొక్క ఉద్యోగస్తులు ఏడ్చినటువంటి ప్రభుత్వం కూడా ఎన్నడూ కూడా అది ముందుకు పోదు, బాగుపడదని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీరు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం చేయాల్సినే. అంటే ఇవాళ మేము పడుతున్నటువంటి బాధలందరూ కూడా మా సహచరులు ఉద్యోగస్తులు గమనిస్తున్నారు. ఏంది మనం ఇంత కష్టపడితే కూడా చివరిలో మనకు వచ్చేటువంటి డబ్బులు కూడా వస్తలేవు, మరి మా పరిస్థితి కూడా ఇంతేనా అనే ఆలోచనలో ఉండి అవినీతి వైపు కూడా ఎక్కువ ఆస్కారం ఈ రోజు మీరు ముందు తెరలేపుతున్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము నిబద్ధతతో ఉన్నటువంటి మీరు ఇచ్చిన ఆజ్ఞలతో మేము ఒక 37 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే మేము ఇప్పుడు ఈ వయసులో ఇలాంటి బాధపడ చూస్తే కూడా వాళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే, ఆహా మేము కూడా 61 ఏళ్ళ తర్వాత కూడా మమ్మల్ని కూడా ఏజీ ఆఫీసర్ చుట్టూ, తర్వాత సీఎం ఆఫీసర్ చుట్టూ, తర్వాత ఫైనాన్సర్ చుట్టూ ఈ తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి మనకేమైనా ప్రభుత్వం సొమ్ము ఏమైనా ఒకవేళ వంకరలో వచ్చేటువంటి పరిస్థితి ఉంటే కూడా మేము తీసుకొని మేము కూడా ఈ డబ్బులు ఏదో మొదలు సస్పెండ్ అయితే సస్పెండ్ అయినావు, తర్వాత చూసుకునేదనే ఆలోచనలో కూడా ఈ రోజు ఉద్యోగస్తుల్లో ఎక్కువ వస్తున్నది. మనం చూస్తున్నాము ఈ రోజు ఏసీబీ కేసులలో కూడా ఎంతమంది పడుతున్నారో చూస్తున్నాము. అలాంటి పరిస్థితి ఇంకా పెరుగుతుందని మేము భావిస్తున్నామమ్మా. అందుకనే అంటే నీతి నిజాయితీ కలవాళ్లకు పరిస్థితి ఈ రోజు డబ్బులు చెల్లించే పరిస్థితి ప్రభుత్వాలు చెల్లిస్తారు. నీతి ఎక్కడుంది, నిజాయితీ ఎక్కడుంది అనే పరిస్థితి మేము ఉపాధ్యాయులుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే తరగతి గదిలో నీతి నిజాయితీ గురించి బోధించి ఇలా రోడ్డెక్కి కూడా ఇవాళ సీఎంలకి కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, నీతి నిజాయితీ గురించి చెప్పాల్సిన పరిస్థితి, రోడ్డెక్కి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని అందరూ కూడా ప్రభుత్వాలు గమనించాలమ్మా. ఎందుకంటే ప్రభుత్వాలు మేము ఆల్రెడీ ఉన్నటువంటి యొక్క అమౌంట్ను మేము ప్రభుత్వాలు అభివృద్ధి చెందిన దిశగా మేము బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని అనే ఆలోచనలో వెళ్ళేసి ఆ లోన్లు మాకు సరిపోతలేవు, మేము ఈఎంఐలు పెరుగుతున్నాయి, అందులో ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఈఎంఐలు ల్యాప్స్ అవుతున్నాయి, మేము సిబిల్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. ఏమైనా అనుకోని రీతిలో ఇబ్బందులు చాలా మంది కూడా వచ్చాయి. చాలా చూస్తున్నారు మీరు. అనుకోకుండా ఇబ్బందులు వస్తే కూడా ఏమి చేయలేని పరిస్థితులు. ఇది మంచిది కాదు. అలాగే మీరు ముందు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మంచి ఆలోచన చెప్పారు. ఏంటంటే ఆల్రెడీ మన యువకులు కొంతమందికి కూడా మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అందులో ఒక మంచి ముచ్చట చెప్పారు. ఏంటంటే మీరు కనుక మీ తల్లిదండ్రులుగా చూసుకోకపోతే మీరు 10% కోత ఇచ్చి మీ అకౌంట్లో వేస్తామని చెప్పారు. అయ్యా మరి మీరు మాకు తల్లిదండ్రులు లాగానే, మేము మీ పిల్లలు లాగానే, అయ్యా మీరు మాకు ఇస్తలేరు, మరి మాకు ఈ 20% మరి మీరు ఎక్కడి నుంచి కోత పెట్టి మాకు ఇస్తారు? మరి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఒక విషయం అనే ముందు కూడా మీరు ఆలోచించాలి. దయచేసి మనము అన్ని మంచి చెప్పడం కాదు, మనం కూడా మంచి చేసి మన ఇతరులకు మంచి